ఇప్పుడు నాలోని కొన్ని కళాఖండాలను అయితే బయటికి తీయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఇంట్రెస్టింగ్ గా చూడండి. సో అదేంటి అంటే, ఆకులందు చింతాకు మేలయ్య విశ్వదాభిరామ చింతాకు పప్పు అండ్ చింతాకు చట్నీ చేసుకొని తినరా మామ. ఎలా ఉందండి రైమ్? ఏడ్చినట్టే ఉందంటారా? సర్లేండి, ఈ ఎండాకాలం మనకు మామిడికాయలు అయితే ఎలా గుర్తొస్తాయో ఈ ఎండాకాలం కూడా మనకు చింత చిగురు అనేది అలాగే వస్తుంది. కాకపోతే ఈ ఎండాకాలంలో వర్షం పడిన తర్వాత ఈ చింత చిగురు అనేది వచ్చిన తర్వాత మనం చింతాకు చట్నీ లేదా చింతాకు పప్పు చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ చింతాకు చిగురుతోనే చింతాకు చట్నీ చేయబోతున్నాము, రాయలసీమ స్పెషల్. ముందుగా వీడియోలో చెప్పిన విధంగా అన్ని ఫ్రై చేసుకోవాలి 1 by 1. తర్వాత చింతాకు కూడా వేసుకొని అందులో కొంచెం లైట్ గా వాటర్ అయితే జీలకరించుకొని చింతాకును కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ కూడా వేస్తున్నాను. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్ లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేయాలి. కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీలో కాకుండా రోట్లో అయితే చింతాకు చట్నీ చేయబోతున్నాం. ముందుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తర్వాత సాల్ట్, అదే రాళ్ళు ఉప్పు ఉంటుంది కండి, రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా దంచుకొని తర్వాత పల్లీలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇక్కడ మా అమ్మమ్మ చేసింది చట్నీ దంచుతుంది అనమాట. సో అది మా అమ్మమ్మ ఎలా చేసింది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, ఆమె వీడియో కూడా. తర్వాత దీంట్లో టమాటాలు కూడా వేసుకొని బాగా దంచుకొని ఫైనలీ మనం ఒక బౌల్ తీసుకొని చట్నీని అయితే సర్వ్ చేసుకోవడమే. ఈ చట్నీ మనం వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి చింతాకు చట్నీ ఇష్టం అన్నది కమెంట్ సెక్షన్లో వెంటనే కమెంట్ చేసండి. అంతలోపల వెళ్తూ వెళ్తూ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అలా సబ్స్క్రైబ్ చేసుకుని అలా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో